హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నాం. ఇప్పుడే లేసామండి. నిన్న పిల్లలకైతే సెలవులు ఇచ్చేసారు. ఈ సెలవులే కదండి, లేకపోయాము. ఇప్పుడే లేచి పాలకి వెళ్ళొచ్చానండి. పాలకి వెళ్ళొచ్చి ఇప్పుడు పక్కలు తెస్తున్నాను. ఇల్లంతా శుభ్రం చేసుకుని అంట్లు గట్ట బయట వేసుకుని తోముకోరండి. నర్సరీ పిల్లలని గమనించేశారు సెలవులో. మా బాబుకి ఉన్న పిల్లలకి ఇంకా ఇవ్వలేదండి సెలవులో. ఈ సెలవులే కదండి, ఇప్పుడే లేసాము. ఇప్పుడు టైం వచ్చేది ఎంతో అయిందండి. వంట అది సంబంధం నిన్న దేవుడైతే మాకు చాలా మేలు చేశాడండి. చాలా ప్రమాదం నుండి అయితే తప్పించాడు. చిన్న చిన్న దెబ్బలతోటే అవునండి, చాలా మేలు చేశాడు దేవుడు. బయటపడ్డాం. నిన్న ఎగ్జామ్ రాపిత్తకని తీసుకెళ్ళాడండి బాబుని. తీసుకెళ్ళి వస్తా వీడియో తీసుకుంటూ వస్తున్నాడంటండి. వీడియో అప్లోడ్ చేసాను. అది వీడియోలో చూస్తుంటారు. నిన్న వీడియోలో చూస్తే తెలుస్తుందండి. అనుకోకుండా సడన్గా బైక్ స్కిడ్ అయి పడిపోయాం. దేవుడు అయితే చాలా మేలు చేశారండి. ఇక మళ్ళీ బైక్ మీద వీడియోలు తెవ్వకూడదని చిన్న వార్నింగ్ లాగా ఇచ్చాడు దేవుడు. మా టెక్నిక్స్ చూపించారు కదండి మొన్న. ఇదిగోండి మంచం ఇలా పెట్టుకుని మంచం వేసుకుంటున్నామండి. కోళ్ళు ఇరిగిపోయినాయి ఫ్రెండ్స్. కోళ్ళు ఇరిగిపోతే ఇలా సెట్ చేసాం. ఈ కోళ్ళు ఇరిగిపోయి ఎల్డింగ్ చేపిస్తానుక టైం లేక ఇలా వాడేస్తున్నామండి. ఈ రెండింటిని ఇలా కాళ్ళ కింద ఉపయోగిస్తున్నాం. సుమారుగా 2 నెలలు అవుద్దండి. ఇంటికాడ చుట్టాలు ఉన్నప్పుడు ఇరిగిపోయి మా పెద్దవాడు పుట్టినరోజుకి అనుకుంటండి. అది అప్పటి నుండి ఇలాగా మేమైతే లైన్ చేస్తున్నాం. మా అత్తయ్య గారు అయితే పనికి వెళ్ళిపోయిందండి. మేము ఇప్పుడు చేసాం. పప్పు దాంట్లో పోసుకున్నానండి. ఇప్పుడు కడుక్కుంటాను. రెండు సార్లు అది కడిగేసానండి. ఇంకో నీళ్ళు పోసుకున్నాము. కందిపప్పు వండుతానండి. అయితే కుక్కర్ లేదు, కుక్కర్ పోయింది. పెసరపప్పు వండుతున్నాను. వేసవకాలం కదా సెలవని. ఇంకోండి మా బాబులు ఇది మంట తినరు కదండి. 2 వేస్తున్నా పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ,
2 టమాటాలు 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఇదిగోండి 1/4 కేజీ పప్పుకి 2 టమాటాలు 2 పచ్చిమిరపకాయలు 1 ఉల్లిపాయ వేసుకుంటున్నానండి. సరిపోద్ది. అక్కడ రాయి మీద పడిపోవాలి అసలు. ఎంత కాపాడినట్టు దేవుడు. సడన్ గా పడిపో పిల్లోడికి సెలవు ఇచ్చేసారు. వీళ్ళకి కూడా ఇచ్చేస్తారు. చిన్నోడికి ఇచ్చేస్తారు. అని వేసేసుకున్నాను. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసుకుంటానండి. ఇదిగోండి బియ్యం అయితే కడిగి పెట్టుకున్న పక్కన పొయ్యి మీద పెట్టుకుంటున్నాను. పప్పు కూడా పెట్టేస్తాను పక్క పొయ్యి మీద. మా అమ్మ ఉచ్చుకెళ్ళింది బాక్స్లోకి. రాత్ర బీట్రూట్ ఇప్పుడు చేసింది వేసుకెళ్ళినట్టుంది. చెప్పవద్దులే. పిల్లలకి బీట్రూట్ ఇప్పుడు చేసింది. నిన్న బాగోలేని పాడేయనగా పాడేస్తాను. మరి అక్కడ 2 బాగున్నాయి. 2,000 పెద్దవి ఉన్నాయి. పూని మొత్తం జ్యూస్ చేసి పందరు కలుపుకొని తాగితే బోళ్ళంతా ఇప్పుడైతే బలం. ఇవన్నీ తీసేసి తుడుచుకుంటానండి. 2 పొయ్యిల మీద, ఒక పొయ్యి మీద పప్పు, పొయ్యి మీద అన్నం పెట్టాను. అయితే ఉడుకుతూ ఉంటాయి. ఇంట్లో గట్ట పెట్టేసుకొని నీళ్ళు వచ్చేసి నేను మనం లేకుండా పోయింది. అదే పోనీ నీళ్ళు కూడా ఎంతసేపు ఇస్తలే. అన్నం అయితే పొంగి వచ్చేసింది, ఉడికిపోయింది. అన్నం వచ్చేస్తున్నాను. పక్కన పప్పు కూడా ఉడుకుతుందండి. ఇంకా ఉడుకుతుంది. తర్వాత ఇదిగా నీళ్ళు అంతా ఆనదీసి వచ్చేది. పప్పు ఉడుకుతుంది. అన్నం పెడతా తినేది. తిని బండికి వెళ్ళింది. పోయిందండి. ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసుకుంటాను. చూపిస్తాను చూడండి. బయట పని చేసుకుంటున్నాను. ఉడికిపోయింది, మెత్త ఉడికిపోయిందండి. ఇప్పుడే చూసాను తినాక. ఇప్పుడైతే తాలింపు పెట్టుకుందాం. ఇదిగో కరివేపాకు అండి. ఇది కరివేపాకు కడుగుతున్నాను తాలింపు పెట్టుకుంటాక. గత రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు తాలింపు పెడతాను. ఇదేంటే గమ్మునే వెలగదు గ్యాస్. గింజలు వెలుగుతున్నాను.
అయిపోయింది. హలో కట్టేస్తున్నా. ఉప్పు రెడీ అయిపోయిందండి. తాళం పెట్టేసాను. ఉప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మా వారికి బాక్స్ పెట్టి పంపించేస్తా బండికి. ఇదిగోండి. మా అబ్బాయి వెళ్ళి దాకా కొంచెం కంగారుగా ఉంటుంది మాకు. ఆ అబ్బాయి వెళ్ళేటప్పుడు మిగతా పనులు చేసుకుంటా తాతీగా. ఇప్పుడైతే అడవిడిగా ఉంది. ఆయనకైతే అన్నం పెట్టేశాను, తినేసాడు. ఉప్పు గట్టు ఉప్పు చూసాడండి. ఇప్పుడు బాక్స్ పెడుతున్నాను. వేడిగా ఉంది మరి గమ్ముందిని. వేసవకాలంగా మెత్తనే మెత్తపడిపోతుంది. 3 దాకా చూడకుండా 1 గంటకే తిని. ఎవరన్నా వస్తే చేయగడి కాక తినడానికి ఉంటుందండి. మళ్ళీ వేడిగా ఉంది మరి. చల్లారి పెడితే నువ్వు కంగారు పడిపోతుంది. ఇంకా పెట్టే లేట్ అయిపోయింది. పప్పు కూడా వేడిగానే ఉంటుంది. పప్పు కూడా వేడిగానే ఉంది. విడివిడిగా వేసవకాలంగా విడివిడిగా ఇచ్చిన ముందునే వేయాలి. ఊరగా వేస్తాను. రాత్రి బీట్రూట్ ఫ్రై చేశానండి. నంచుకుంటాడని బాక్స్లో వేస్తున్నాను. బండిగాడండి ఎవరో ఒకరు వస్తారని పెరుగు ప్యాకెట్ కూడా కొనుక్కోడండి. టైం ఉండదు. బండి వదిలి ఎక్కడికి వెళ్తాక ఉండదు. ఇక నేనే ఏదో ఒకటి చూసి వేసేస్తాను. టైం తిను, మెత్తబడిపోద్ది. వేసవకాలం కదా. గమ్మున తినే 3 దాకా ఉండకుండా వస్తారు. అలాగే వస్తారు. అన్నం తినేటప్పుడు ఆగుతారుగా. వెళ్ళిపోతారు. బండి దగ్గర నుంచి పోతే వెళ్ళిపోతారు. మళ్ళీ 4 రోజులు వస్తే మనకు వ్యాపారం ఉండదు కదా అని కంగారు. నిమ్మకాయలు కూడా చూడు. నిమ్మకాయలు కూడా సంచులేసి. ఈ పెద్ద సంచులే. ఇది ఇలా కాళ్ళు నొప్పు కథలు నెత్తలేదు కానీ అదేమో విడిగా వేసి ఇదేమో మామూలు విడిగా. అది ఇదేమో సంచిలో పెట్టు. క్యారేజ్ ఇదేమో ఈ సంచులే. నిమ్మకాయలు కూడా తేవాలి. నిమ్మకాయలు కూడా ఇళ్ళల్లో ఇది అందరు మొహం కాకుండా. ఇది నేను ఉచ్చుకెళ్తానే మొహం తుడుచుకుంటా అనుకుంటుందా. చెమటలు పెట్టేస్తున్నాయి బండి కాడ. పిల్లలకు సాదా పెట్టేశాను. మాకు ఈ నెల్లి దాకా కంగారే. అడవిడిగా ఉంటుంది. ఈ నెల్లాక ఫ్రీగా ఉంటుంది. ఇందులో పెట్టిన బుట్ట కూడా పెట్టే విడిగా తగిలించిపోతుంది. పప్పు కదా మళ్ళీ నేను చేసి పెట్టే బాగుంది. నేను కడతాను ఇట్టట్టుకో.